మళ్ళీ క్రైస్తవులాగా బతుకుతానంటే కుదరదు. రేపు పొద్దున 100 మందిని పిలిపించుకోండి, మాకు అభ్యంతరం ఏం లేదు. విఆర్ఓ తీసుకొస్తాను, చక్కగా అందరికీ ఎంఆర్ వారికి చెప్పేసి క్రైస్తవ సర్టిఫికేట్ ఇప్పించేసేస్తాను, ఎస్సీ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేసేస్తాను. చట్టాలన్నీ మీకు తెలుసు, తెలియని చట్టాలు ఇంకా దేశంలో ఉన్నాయి. అలా ప్రవర్తించండి, గౌరవంగా ప్రవర్తించండి. లేదు ఇళ్లలో చర్చిలు పెట్టుకోవడానికి వీలు లేదు, ఇక్కడ ఎవరికి పర్మిషన్ లేదు చర్చ ఇవ్వడానికి. 200 ఎకరాల కర్ణాటకలో కూల్చోతలు పారేశారు చర్చిలన్నింటినీ, పర్మిషన్ లేని చర్చిని. తెలిసిందండి, దేశంలో ఊళ్ళో 6 చర్చిలు తెలియదా? ఎవడిస్తాడో పర్మిషన్? చర్చిల్లోకి వచ్చి చర్చిలు కట్టి పాస్టర్ అయ్యి నీకు ఎవడిస్తాడో పర్మిషన్ తెలియదా? కలెక్టర్ పర్మిషన్ ఉండాలి చర్చి కట్టాలంటే. 24 పర్మిషన్లు కావాలి చర్చి కట్టాలంటే. ఈ రోజు వరకు రాజకీయం ఏదో మీకు చెల్లుబాటు ఇప్పటి వరకు. ఇక రాజకీయం చెల్లుబాటు కదా, ఆ రాజ్యం పోయింది, పాత రాజ్యాలు పోయింది, మీ ఇష్టం వచ్చినప్పుడు తప్పేం లేదు. మేము మిమ్మల్ని దూషించట్లేదు. రాజకీయ నాయకులు చేస్తున్న వాటి వల్ల మీరు దెబ్బతింటారు. మీరు చక్కగా బాగా జాగ్రత్తగా, మాకు 3 కోట్ల మంది ఉన్నారు, ఇంకొక 2 వస్తారు, యేసు వల్ల మాకేం బాధలేదు, మాకు ఇబ్బంది లేదు. కానీ